కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభాస్ ఎవ్వరికి అర్థం కావడం లేదా? ఒక సినిమా అనౌన్స్ చేసే లోపే మరొక మూవీని ప్రకటిస్తున్నాడు. ప్రభాస్ మనీషా లేదంటే దేవుడా? ఒక్కో చోట ఒక్కో అవతారం ఎత్తి సినిమాలు పూర్తి చేస్తున్నాడా అనిపిస్తోంది. 3 ఏళ్ల వరకు డేట్స్ లేకపోయినా మరొక డైరెక్టర్ని లైన్లో పెట్టాడా? ఇంతకీ ఆ లక్కీ డైరెక్టర్ ఎవరు? చూద్దాం. సినిమా వెనకాల సినిమా, మనీషా లేదంటే మిషనా? తోటి హీరోస్ కూడా ప్రభాస్ నుంచి ఇన్స్పైర్ అయి స్పీడ్ పెంచారు. రాజాసాబ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండగానే హను రాఘోపడి సినిమా మొదలు పెట్టేశాడు. ఆ తర్వాత సందీప్ వంగా స్పిరిట్ లైన్లో ఉంది. సెప్టెంబర్లోనే కల్కి 2 మొదలవుతుందని నిర్మాత అశ్విని దత్ రీసెంట్గా చెప్పారు. మరి స్పిరిట్, సలార్ 2 సంగతేంటో తెలీదు. డార్లింగ్ వెనకాల చాంతాడంత సినిమాల లిస్టే ఉంటే మరో 2 కొత్త కథలు విన్నారట. ప్రభాస్ చేతిలో ఎన్ని సినిమాలున్నా ఒక్కటే టైంకి పూర్తి కాదు. రిలీజ్ డేట్కి థియేటర్స్లోకి రాదు, వాయిదా పడాల్సిందే. కాలు నొప్పి కారణంగా షూటింగ్స్ కి డుమ్మా కొడుతూనే ఉంటాడు. మరోవైపు కొత్త కథలు వింటూనే ఉంటాడు. ఇదేంటో అర్థం కాక ఫ్యాన్స్ కి పిచ్చెక్కుతోంది. లేటెస్ట్ గా అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి ప్రభాస్ కి కథ వినిపిస్తే సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడన్న వార్త ఒకటి కోలీవుడ్ లో చక్కలు కొడుతోంది. మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా క్యాన్సిల్ అయ్యేసరికి ప్రభాస్ తెరపైకొచ్చాడు. హనుమాన్ డైరెక్టర్ చెప్పిన కథ ప్రభాస్ కి నచ్చినా డేట్స్ ఇస్తాడు కదా అని కూర్చుంటే ప్రశాంత్ వర్మ ఇంకో 4 ఏళ్లు టైం వేస్ట్ చేసుకోవాల్సిందే.